ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. పైకి ఎంత ముసుగేసుకొని మంచిగా చప్పట్లు కొట్టినా, ఎంత నీట్గా బట్టలు వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నా, ప్రభువుకు మొత్తం తెలుసు మన అపరాధములు ఏమున్నాయి, మనం పాపులమా పరిశుద్ధులమా. కాబట్టి పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండబాకండి. సువార్తను ప్రకటించండి. సువార్తకు మించినది ఇంకా ఈ ప్రపంచంలో ఏ పని లేదు. ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే అవసరమైతే నరకానికి వెళ్తాడేమో కానీ సువార్త ప్రకటించేవాడు మాత్రం ఎప్పుడు నరకానికి వెళ్ళడు. దేవుడు అంత బ్లెస్సింగ్ ఇస్తాడు. అది ఇంకా వేరే. ఒకసారి ప్రకటించి చూడండి, మీకే అర్థమవుతుంది. నీకు నెలకు ₹1,00,000 వస్తే రావచ్చు, 50,000 వస్తే రావచ్చు. అది వచ్చిన రోజు నీకు తృప్తి ఉండదు. ఒక పత్రిక ఇవ్వండి, యేసు ప్రభు మంచి దేవుడు నమ్ముకోమని. ఆ తృప్తి మీకు వేరుగా ఉంటుంది. అది నేను అనుభవిస్తున్నాను. ఇప్పటివరకు 150,000 మందికి నా నోటితో యేసు ప్రభు దేవుడు అని చెప్పాను. ఇండియా మొత్తం 2 సార్లు అయిపోయింది. ఇది 2వ ట్రిప్. కన్యాకుమారి దాకా అయితే అయిపోయింది. ఎవరి దగ్గర ₹1 తీసుకోం. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినందుకు లాస్ట్ టైం కూడా ఇవ్వబోయారు. యేసు నామములో తీసుకోవాలా. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినందుకు ₹100 సరే కానుక ఇస్తారు. నేను కానుకల కోసం పనిచేయను, అసలు తీసుకోను. నేను నాకు దగ్గర యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. ఒక్కసారి అకౌంట్ నెంబర్ పెడితే ₹1,00,000 వస్తాయి. అవసరం లేదు నాకు. నేను ఆల్రెడీ కోర్టులో చూస్తూ వచ్చాను. నేను దేవుడు నన్ను జీరో నుంచి హీరోని చేశాడు, హీరో నుంచి జీరోని చేశాడు. తీరా మొత్తం పడిపోయిన తర్వాత నాకు బుద్ధి వచ్చింది, నేను ప్రభు పని చేయాలి అని. అందుకే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. అయినా నేనేం పని చేయను, బిజినెస్ చేయను, జాబ్ చేయను. అయినా నా బండి నడుస్తూనే ఉంది. అంటే దేవుడి పని మనం చేస్తే మన పని ఏం చేస్తాడంటే ఏదో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకారాలు జరుగుతాయని కాదు. మన ఆత్మకి రక్షణ కావాలి. అనేక ఆత్మల్ని రక్షణలోనికి నడిపించాలి. ఈ గురే మనం పెట్టుకోవాలి. కాబట్టి తెలుసుకోండి మీరంతా. సువార్తను ప్రకటించాలంటే మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఎందుకు మనం ఎదుటి వారిని ప్రేమించాలి? యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. కొంచెం త్వరగా వెళ్ళిపోతున్నాను, ఏమనుకోబాకండి, ఎందుకంటే సమయం అయిపోతుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. మరి ఇప్పటి వరకు నేను లాగడానికి 150,000 మందికి ప్రయత్నం చేశాను. వాళ్ళలో 80 మంది బాప్తీసం తీసుకున్నారు, 79 మంది. మిగతా వాళ్ళు ఎవరు తీసుకున్నారో తీసుకోలేదో నాకు తెలియదు. మరి నీ వలన ఒక్కరినన్నా అగ్నిలో నుంచి లాగావా? ఈ లోకం చూడటానికి ఇలా కనపడుతుందేమో, అందమైన సిటీ ముంబై, అందమైంది మన భారతదేశం అని. ఇదొక భయంకరమైన పాపపు కూపంలో మనం ఉన్నాం. ఇదొక భయంకరమైన నరకంతో సమానం. ఈ లోకం అనే నరకంలో కాలిపోయే ప్రజలు చాలామంది ఉన్నారు. మరి అయితే దేవుడు నిన్నైతే కాల్చట్లా. నిన్ను మంచిగా చల్లగా, కూల్గా, రిలాక్స్గా, సంతోషంగా, సమాధానంగా పెట్టాడు. మరి ఎవరికైనా కనీసం కాలిపోయేవాడు ఒక్కరైనా చేపట్లు లాగుతున్నావా? లాక్కపోతే నువ్వు క్రైస్తవురాలువి కాదు, నువ్వు క్రైస్తవుడివి కాదు. తెలుసుకోండి.